వరంగల్ జిల్లాలో సరికొత్త భూదందాకు తెరతీశారు అక్రమార్కులు. పోడు భూములను కబ్జా చేస్తూ దర్జాగా వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ దందా సాగిస్తున్న వారంతా ప్రభుత్వ ఉద్యోగులే. దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లుగా అన్ని శాఖల ఉద్యోగులు కలిసి అక్రమార్జనకు తెరతీశారు. అయితే వీరికి చెక్ పెట్టేందుకు హరితహారం హస్త్రాన్ని ప్రయోగిస్తోంది ప్రభుత్వం. అందరూ ప్రభుత్వ ఉద్యోగులే. నెల తిరిగేసరికల్లా టెన్షన్ గా జీతం అకౌంట్ లో పడిపోతుంది. కానీ అంతకు మించి సంపాదించాలనుకున్నారు. పోడు భూములపై కన్నేశారు. వరంగల్ జిల్లాలోని నరసంపేట, మహబూబాబాద్, తాడ్వాయి, గూడూరు, కొత్తగూడలో కొంతమంది ఉపాధ్యాయులు ఎకరాల కొద్దీ పోడు భూముల్ని కాజేశారు. అందులో దర్జాగా వ్యవసాయం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులతో డీల్ కుదుర్చుకుని మరీ దోచేస్తున్నారు. ఈ తతంగంలో 20 మంది ప్రభుత్వ టీచర్లు, మరో 15 మంది రెవెన్యూ సిబ్బంది, ఫారెస్ట్ శాఖలో పనిచేస్తున్న మరికొందరి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. జిల్లాలో పోడు వ్యవసాయమే ఆధారంగా బతికే దాదాపు 33,000 నిరుపేద కుటుంబాలు 1,20,000 ఎకరాలకు హక్కుపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీరిలో 14,000 మందికి 41,000 ఎకరాల్లో హక్కుపత్రాలు ఇచ్చారు. మిగతా వారిలో కొందరు అనర్హులున్నారన్న కారణంతో వారికి పంపిణీ చేయలేదు అధికారులు. అయితే ఇదే అదునుగా భావించిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఆ ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకుని వ్యవసాయం మొదలెట్టారు. వీరి వెనుక కొందరు ప్రముఖులు ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దందాకు చెక్ పెట్టేందుకు అధికారులు సరికొత్త ఆలోచన చేస్తున్నారు. హరితహారంలో భాగంగా ఈ పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. మొదటగా నరసంపేట ఏరియాలో 30 లక్షల జామాయిలు మొక్కలు నాటాలని డిసైడ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మరో 2 రోజుల్లో సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా వచ్చి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు అంటున్నారు. హరితోద్యమంలో భాగంగా నర్సంపేట నియోజకవర్గ పోడు భూముల్లో కూడా హరితహారంలో భాగంగా యూకలిప్టస్, సుబాబుల్, సరువుడు చెట్లను పెట్టాలని, తద్వారా పోడు చేసుకుంటే రైతులు కూడా ఉపాధి కల్పనతో పాటు ఆ చెట్టుకు పోడు రైతే రక్షణగా నిలబడాలని, పోడు భూముల్లో మొక్కలు నాటడం ద్వారా అక్రమార్కుల ఆట కట్టించడంతో పాటు హరితహారం లక్ష్యము నెరవేర్చాలన్న పట్టుదలతో జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది.